కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వగా ఆ సమయంలో కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. 160 సిఆర్పిసి కింద కేటీఆర్ కు ఈ నోటీసులు ఇచ్చారు. ఇక ఉదయం 9 గంటలకే తెలంగాణ భవన్ కు వెళ్లనున్న కేటీఆర్ అక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఇక తెలంగాణ భవన్ లోనే ఉండనున్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణ విధానాన్ని గమనించనున్నారు. ఇక ఇప్పటికే ఈ విషయంలో హరీష్ రావును సిట్ 7 గంటల పాటు విచారణ జరిపింది. ఇప్పుడు కేటీఆర్ ని ఎంక్వైరీ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ కి నిన్న నోటీసులనిచ్చారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్ కి రావాలంటూ సిట్ అధికారులు ఆదేశాలిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వగా ఆ సమయంలో కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. 160 సిఆర్పిసి కింద కేటీఆర్ కి ఈ నోటీసులు ఇచ్చారు. ఇక ఉదయం 9 గంటలకే తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు కేటీఆర్. అక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లనున్నారు. ఇక తెలంగాణ భవన్ లోనే ఉండనున్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణ విధానాన్ని గమనించనున్నారు. ఇక ఇప్పటికే ఈ విషయంలో హరీష్ రావుని సిట్ 7 గంటల పాటు విచారణ జరిపింది. ఇప్పుడు కేటీఆర్ ని ఎంక్వైరీ చేయనుంది.